హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. బిర్యానీలోకి కానీ, లేదంటే నార్మల్ వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దేంట్లోకైనా కాంబినేషన్గా దీంతో అయితే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము. దానికి ఫస్ట్ మనం ఇలాగా ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి. కొంచెం ఎక్కువే తీసుకుంటే బాగుంటుందండి చికెన్ కర్రీకి. నెక్స్ట్ ఇలాగా సన్నగా తరిగిన ఉల్లిపాయనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే వేయాలండి. ఇలాగా వేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది. నెక్స్ట్ ఒక 2 కానీ 3 కానీ చిల్లీ ఇలాగా కట్ చేసుకొని హాఫ్ ఇలా వేసుకోవాలి. మీకు కారం కానీ పర్లేదు ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొక 2 కానీ వేసుకుంటే చిల్లీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్స్లోకి. నెక్స్ట్ అలాగే ఒక మీడియం సైజు టమోటాను కూడా ఇలాగా సన్నగా తరిగి నెక్స్ట్ దీంట్లోనే వేసుకోవాలి. నార్మల్గా ఆంధ్రాకి తెలంగాణకి డిఫరెంట్ ఏంటంటే మనము ఉల్లిపాయ వేగేటప్పుడే మనము అల్లం పేస్ట్ వేస్తాం కదా. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వేయట్లేదండి. అదే డిఫరెన్స్ అనమాట. ఈ కర్రీ కూడా నేను కాదండి చేసింది, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తెలంగాణ అనమాట. సో ఆ అమ్మాయి స్టైల్లో అమ్మాయి చేసింది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ. అలాగే మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇదైతే 1 కిలో చికెన్ అండి. మనము ఇలాగ 1 కిలో చికెన్ని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకుంటే బాగుంటుంది ఫ్రైకి. అలాగే దాన్ని కొంచెం నిమ్మరసము అలాగే ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకున్నాము అంటే ఒక 3-4 టైమ్స్ మనకి స్మెల్ లాంటిది కానీ ఏమీ లేకుండా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని ఇలాగా చికెన్ మొత్తం ఇట్లా వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఇలా ట్రై చేయండి. అసలు చాలా బాగుంది. మేము నార్మల్గా పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసి చేస్తూ ఉంటాను. ఈ కర్రీ తిన్నాను, నార్మల్గా తినలేదండి. సగం కర్రీ నేనే తినేసాను. స్పైసీగా అంత టేస్టీగా ఉందన్నమాట. చాలా డేస్కి స్పైసీగా టేస్టీగా కనిపించేసరికి చాలా బాగా అనిపించింది. అంత బాగుందన్నమాట. మన స్టైల్ కంటే నాకు ఇదే అనిపించింది బాగా. నెక్స్ట్ ఇలాగా మూత పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లోనే ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. సో ఎప్పుడు కూడా మీరు కర్రీ చేసుకునేటప్పుడు అలా ట్రై చేయండి. నెక్స్ట్ దాంట్లోనే చూస్తున్నారు కదా, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాము. కారము చెప్పాను కదా స్పైసీగా చికెన్ చాలా బాగుందని. కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా ముందు కూడా కొంచెం ఉప్పు వేసామన్నమాట, ముక్కకు పట్టాలి కదా. సో దానికోసము నెక్స్ట్ ఇప్పుడు కూడా సాల్ట్ ఎంతైతే మనకు అవసరమో అంత వేసుకొని దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. దీంట్లో కొంచెం గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసి దాన్ని కూడా ఫ్రై చేస్తూ ఉన్నాము. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసి నెక్స్ట్ ఇప్పుడు వాటర్ అండి. ముక్క అనేది కొంచెం ఉడకాలి కదా, ఉడికేంత వరకు ఎక్కువ తీసుకోక్కర్లేదు. ఒక హాఫ్ గ్లాస్ అలాగా వాటర్ వేసుకొని అది వెనికేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలా, కొంచెం ఫ్లేమ్లో ఉంచుకొని. ఇలాగా కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లాగా ఉడుకుతుంది కదా, అలాంటప్పుడు మనము ఇలాగా కొత్తిమీర కూడా సన్నగా ఇలాగా సిజర్తో కట్ చేసుకుంటే సన్నగా వస్తుంది. అప్పుడు పిల్లలు కూడా దాన్ని ఏరకుండా పక్కన పెట్టకుండా తినేస్తారండి. సో కొత్తిమీర కొంచెం సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఇలాగ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇదైతే ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ను కూడా ఇలాగ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, వెల్లుల్లిపాయి కొబ్బరి వేసుకొని ఆ పౌడర్ అండి. ఈ పౌడర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వెంటనే ఆఫ్ చేయకుండా బాగా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అవ్వాలండి. అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ముందుగానే ఆఫ్ చేసేసామంటే టేస్ట్ ఉండదు. కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకొని మనకు కొంచెం ఆయిల్ అనేది చూస్తున్నారు కదా బయటకు తేలినట్టుగా, అలాగ ఉన్న టైంలో ముక్క అలాగే ఉడికిందా లేదా చూసుకొని ఉప్పు కారం అన్నీ కూడా చూసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇలాగా సర్వ్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా రెడ్ కలర్లో ఎంత బాగుందో అసలు. స్పైసీగా చికెన్ అయితే టేస్ట్ కూడా అంతే బాగుందండి. చాలా సింపుల్గా కూడా ఉంది కదా రెసిపీ అయితే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగ జీడిపప్పు అండ్ కొత్తిమీరతో ఇలాగ గార్నిష్ చేసేసాము. చాలా బాగుంది, ఎమ్మి ఎమ్మిగా. అలాగే బగారా రైస్ అనమాట స్పెషల్ ఆ రోజు చికెను, అలాగే బగారా రైసు చేసుకొని అయితే హ్యాపీగా తిన్నాము.
చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా కాంబినేషన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే చాలా ఇష్టమో వాళ్ళైతే నాకు ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. అలాగే కామెంట్ కూడా, ఎందుకంటే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.